హే గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ మై న్యూ వ్లాగ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఫ్యూ డేస్ బ్యాక్ అయితే ఫ్లిప్కార్ట్ నుండి అయితే ఒక మైక్ అయితే ఆర్డర్ పెట్టాను ఫ్రమ్ జెనోరో కంపెనీ అనమాట. సో ఈ మైక్ని అయితే ఇప్పుడైతే అన్బాక్స్ అయితే చేసి చూద్దాము. సో ఇప్పుడు మీకు వస్తున్న నా ఐడియా కూడా అయితే జెనోరో మైక్ నుంచి మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇదే అనమాట జెనోరో మైక్. సో ఒకసారి వీళ్ళ ప్యాకింగ్ ఎట్టుంది, సో క్వాలిటీ ఎలా ఉందో మీకే తెలుస్తుంది కదా. ఇప్పుడు మాట్లాడుతున్నాను, సో ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాము. ఇదిగోండి గైస్, ఇదే అనమాట మన మైక్. సో దీని లోపల అయితే ఉంటుంది. సో నేనైతే ఆర్డర్ చేసింది అయితే ఫ్లిప్కార్ట్ నుండి. ఇదైతే 1800 రూపీస్ అయితే పడింది అనమాట. సో ఒకసారి అయితే అన్బాక్స్ చేసి చూస్తాము. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఆడియో కూడా ఈ జెనోరో మైక్దే అనమాట. సో ఇప్పుడు చూడండి, సో ఓపెన్ చేయగానే ఇలా అయితే వస్తుంది అనమాట ప్యాకింగ్. సో దీంట్లో అయితే ఒక కార్డ్ అయితే వస్తుంది, వారంటీ కార్డు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, 1 year వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ఏమన్నా ఈ మైక్కి అయితే మాత్రం 30 days లోపల అయితే పీస్ టు పీస్ అయితే రీప్లేస్ అయితే చేస్తారు. సో ఇదిగోండి, ఇలా స్కానర్ కూడా అయితే ఇచ్చారు కదా. సో ఈ స్కాన్ చేసి అయితే మనము తీసుకోవాలన్నమాట కొత్త మైకు, ఒకవేళ ఇది పోతే. ఇదిగోండి చూడండి అసలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రీమియంగా ఉందన్నమాట. ఫస్ట్ చాలా మైక్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. సో ఇది ఓపెన్ చేసి ఎదుగోండి, ఇక్కడైతే రిసీవర్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే మనకి ట్రాన్స్మిటర్ అయితే వస్తుంది అనమాట. సో 2 ట్రాన్స్మిటర్స్ అయితే వస్తాయి. ఇదిగోండి, ఇదే అనమాట మన ట్రాన్స్మిటర్, అదే మైక్. సో దీంట్లో అయితే బెస్ట్ ఫీచర్ వచ్చేసి అనమాట, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా డిస్ప్లే, ఎంత ఛార్జింగ్ ఉండేది అనేది డిస్ప్లేలో అయితే కనిపిస్తుంది. సో ఇంకా మనం చూసుకుంటే బాక్స్లో వచ్చేసి ఒక మాన్యువల్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఈ మాన్యువల్ మనకైతే అవసరం లేదు, మనకైతే తెలుసు కదా అంతా ఏమి నాయిస్ క్యాన్సిలేషన్ అన్నీ అయితే తెలుసు మనకి ముందే. సో ఇక్కడైతే ఇంకోటి తెచ్చారు వీళ్ళు, ఒక ఛార్జింగ్ చేసుకోవడానికి, అదే ఈ కేస్ వచ్చేసి ఛార్జింగ్ పెట్టారనమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, టైప్ సి పోర్ట్, ఫీమేల్ పోర్ట్. దీంట్లో వచ్చేసి ఛార్జింగ్ అయితే పెట్టాలా. ఇదిగోండి ఇదే అనమాట దీంట్లో ఇచ్చిన, దీంట్లో ఏమో ఉంది. సో ఇదైతే ఇప్పుడు మనకి రిసీవర్ ఉంటుంది కదా, అది వచ్చేసి టైప్ సి అనమాట. సో మనం ఒకవేళ ఐఫోన్కి వాడాలంటే రిసీవర్ వచ్చేసి దీన్ని కనెక్ట్ చేసి, ఇది వచ్చేసి డైరెక్ట్ మనమైతే ఐఫోన్కి అయితే వాడుకోవచ్చు అనమాట. అందుకోసం అయితే ఇది ఇచ్చారు, లైట్నింగ్ ఓటీజీ కేబుల్ అంటారు దీన్ని. సో దీన్ని పక్కన పెట్టేస్తే ఇది వచ్చేసి ఒకసారిగా 2 ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. జస్ట్ 1 టైంలో 2 మైక్స్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా అయితే ఉంటుందన్నమాట. సో నేనైతే ఒకసారి ఇప్పుడు నేను మాట్లాడుతున్న మైక్ కూడా జెనోరో మైక్ నుంచి అయితే మాట్లాడుతున్నాను. సో మీకు ఈ అవుట్డోర్కి వెళ్ళి అయితే టెస్ట్ చేస్తాను. చలో, ప్రెసెంట్ నేను మాట్లాడుతున్న ఆడియో వచ్చేసి జెనోరో మైక్ అనమాట. సో ఇప్పటివరకు నాయిస్ క్యాన్సిలైజేషన్ అయితే ఆన్ చేయలేదు. సో చేస్తాను. ఫస్ట్ అయితే నార్మల్గా అయితే ట్రై చేద్దాము. సో ప్రెసెంట్ నేనైతే కెమెరా నుండి 1 meter డిస్టెన్స్ అయితే ఉన్నాను. సో ప్రెసెంట్ వచ్చేసి 2 meters డిస్టెన్స్ అయితే ఉన్నాను. సో టోటల్ అయితే 7 meters అయితే ఉంది. సో ఇప్పుడు 3 meters డిస్టెన్స్ అయితే ఉన్నాను, 4 meters, 5 meters, 6 meters, ఫైనల్లీ 7 meters అనమాట. సో 7 meters నుండి నేనైతే మాట్లాడుతున్నాను. సో నా ఐడియా ఎలా వస్తుందో కామెంట్ చేయండి ఫస్ట్. సో ప్రెజెంట్ ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలైజేషన్ అయితే ఆన్ చేద్దాము. ఇదైతే ఫస్ట్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలైజేషన్ అనమాట. సో ఇప్పుడు సెకండ్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలైజేషన్ అయితే ఆన్ చేద్దాము. ఇదైతే సెకండ్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలైజేషన్ అనమాట. ఇప్పుడు థర్డ్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలైజేషన్ అయితే ఆన్ చేద్దాము. నాయిస్ క్యాన్సిలైజేషన్ అనమాట. సో ప్రెజెంట్ ఇప్పుడు ఆడియో ఎలా వస్తుందో కామెంట్ చేయండి. ఐ హోప్ ఆడియో బాగా వస్తుంది అనుకుంటున్నాను. సో నాయిస్ క్యాన్సిలైజేషన్ మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మనం అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో ప్రెజెంట్ అయితే నార్మల్లోకి అయితే వచ్చేసాము. ప్రెజెంట్ అయితే నార్మల్ అయితే ఉందన్నమాట. సో మీకు చుట్టుపక్కల ఏమన్నా సౌండ్స్ వినపడుతున్నాయో లేదో కామెంట్ ఇది చేయండి. సో ఇదన్నమాట ఈ మైక్ రివ్యూ అయితే. సో ఒకసారి నేనైతే మైక్ లేకుండా అయితే మాట్లాడతాను. సో ఐ హోప్ మీకు తెలుస్తుంది ఎలా వస్తుంది ఏందో క్వాలిటీ అనేది. సో ప్రెజెంట్ అయితే ఫోన్ ఇంటర్నల్ మైక్తో అయితే మాట్లాడుతున్నాను, ఎటువంటి మైక్ లేదనమాట. సో ఇప్పుడు అయితే 7 meters అయితే వెళ్ళి చూస్తాను, నా వాయిస్ ఎలా వస్తుందో కామెంట్ చేయండి. ఇదిగోండి గైస్, ఫైనల్లీ 7 meters అయితే వచ్చేసాను. సో ఐ హోప్ వాయిస్ అయితే అంత బాగా అయితే రాలేదు. సో ఎందుకంటే నేనైతే మైక్ అయితే యూజ్ చేయలేదు కాబట్టి. సో అదే మైక్ యూజ్ చేస్తుంటే చాలా బాగా వచ్చేది. సో చూసారు కదా ఈ మైక్ రివ్యూ ఎలా ఉందో. సో ఇదైతే ఈ మైక్ రివ్యూ అనమాట. సో 1800 రూపీస్లో ఈ మైక్ అనేది చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే నాయిస్ క్యాన్సిలైజేషన్ వచ్చేసి 3 levelsలో అయితే ఉన్నాయి. చాలా మంచి మైక్ అనమాట. మీరైతే పర్చేస్ చేయొచ్చు, నేనైతే రికమెండ్ అయితే చేస్తాను ఖచ్చితంగా. సో ఐ హోప్ ఈ మైక్ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ మైక్ మీకు కూడా కావాలంటే కింద లింక్ అయితే పెట్టాను కామెంట్ సెక్షన్లో. సో పక్కన అయితే బ్రాండ్ నేమ్ అయితే వేస్తాను, వెళ్ళి కొనుక్కోండి, వర్త్ అనే చెప్తాను. బాయ్.